Hi students, I am Subramaniam from Vijayawada. In this video, we are going to learn about mathematics. సో మ్యాథమెటిక్స్ని చాలా కష్టంగా, చాలా జాగ్రత్తగా, చాలా మైండ్ ఫోకస్డ్గా పెట్టుకొని మనం వింటేనే చాలా వరకు నేర్చుకోగలుగుతాం అని నేను చెప్పను. కానీ మీరు ఏం చేయాలంటే ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవడం ఎలా అనేది చూద్దాం. సో ఈజీగా నేర్చుకునే క్రమంలో మనం మొదలు పెట్టబోయే చాప్టర్ ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది జామెట్రీ అంటే బాబాయ్ చాలా కష్టం అనుకోకండి, చాలా ఈజీగా మొదలు పెడదాం. జామెట్రీ టాపిక్ నేమ్ ఈజ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, స్టార్టింగ్. వాట్ ఈస్ ట్రయాంగిల్? ట్రయాంగిల్ ఈజ్ ఏ మనందరికి తెలుసు త్రీ-సైడెడ్ ఫిగర్. త్రీ-సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ కి ఏమేమి ఉంటాయి? 3 వర్టిసెస్ ఉంటాయి. వర్టెక్స్ మీన్స్ కార్నర్. 1 2 3 3 వర్టిసెస్ ఉంటాయి. 3 సైడ్స్ ఉంటాయి. సైడ్ అంటే ఈ లైన్ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్. 3 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ 3 సైడ్స్ ఉంటాయి. 3 వర్టిసెస్ ఉంటాయి. చివరిగా ట్రైయాంగిల్, 3 యాంగిల్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్. 3 యాంగిల్స్ ఉంటాయి. హియర్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఓకే, నౌ ట్రయాంగిల్ గురించి బేసిక్గా మనకేం తెలియాలి? ట్రయాంగిల్ గురించి బేసిక్గా మనకేం తెలియాలంటే ట్రయాంగిల్ ఈజ్ ఏ ట్రయాంగిల్. అందులో 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్ ఆ 3 యాంగిల్స్ ని యాడ్ చేసుకుంటే 180 degrees. దట్ ఈస్ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. Okay, and one more important property is here types of triangles. Types of triangles అంటే జనరల్ గా what are the types of triangles అని మనం ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? జనరల్ గా ఏం చెప్తాం అనుకో, ఇప్పుడు చెప్తాం. ఏంటంటే అది there are 3 types of triangle. One is equilateral triangle, another is isosceles triangle, and third one is scalene triangle. What is equilateral triangle? Equilateral triangle means a triangle having all the 3 sides. Let me take this triangle PQ. Let me suppose this is 4 centimeters, this is 4 centimeters, this is 4 centimeters. So a triangle having all the 3 sides equal is called a equilateral triangle. So equilateral triangle కి ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే దీనిలో ఉన్న 3 యాంగిల్స్. ఈ 3 యాంగిల్స్ ని జనరల్ గా ట్రయాంగిల్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇస్ 180 degrees. మరి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈచ్ యాంగిల్ వాల్యూ 60 degrees, 60 degrees. నెక్స్ట్ ఐసోసిలస్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ఐసోసిలస్ ట్రయాంగిల్? ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ any 2 sides are equal is called isosceles triangle. Okay, a triangle in which any 2 sides are equal, then it is called isosceles triangle. Let me take a triangle x, y, z. If these 2 sides are equal, then here xy equal to yz, therefore it is an isosceles triangle. Isosceles triangle కి ఇంకో స్పెషల్ ప్రాపర్టీ కూడా ఉంది. అదేంటంటే 2 sides ఈక్వల్ గా ఉన్నప్పుడు సపోజ్ if these 2 sides are equal, these 2 will be called as base angles. They will be equal. If these 2 sides are equal, these 2 angles will be equal. If these 2 sides are equal, these 2 angles will be equal. So that is isosceles triangle property is if any 2 sides are equal, their base angles are equal. Okay. That next important property of triangles is congruency. విన్నారా ఈ పదం? congruency. దట్ ఈస్ దీని సింబల్ ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు ఎస్ ని రివర్స్ లో రాయాలి. ఈక్వల్ టు మీద ఎస్ ని రివర్స్ లో రాయాలి. కాంగ్రూయెన్సీ అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా ఉండటం. అంటే సపోజ్ నేను ఒక 500 నోటు, ఇంకో 500 నోటు, ఇలా 2 పక్కన పెట్టాను అనుకోండి. ఈ 2 ఒకదానికొకటి ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవుతుంది. దాని మీద ఒకటి పెడితే ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా? అండ్ వాటి సైజెస్, వాటి షేప్స్ ఈక్వల్ గా ఉన్న దాన్ని మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. సైజ్, షేప్ ఈక్వల్ గా ఉంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్. మీకు తెలిసిన 2 కాంగ్రుయెంట్ ఫిగర్స్ పేర్లు చెప్పండి. ఆర్ అంటే 2 fans of same company, or 2 wheels of a cycle,
ఆర్ ఇంకా 2500 నోట్స్ ఆర్ 2000 నోట్స్ ఆర్ ఇన్ సచ్ వే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాంగ్రూయెంట్ అసలు ఇవన్నీ మనకు అవసరం. కాంగ్రూయెన్సీ అంటే అర్థం ఏంటి? కాంగ్రూయెన్సీ అంటే ఇలా రాస్తాం సింబాలిక్గా ఈజ్ ఈక్వల్ టు మీద సిమిలారిటీని ప్లేస్ చేస్తాం. దీన్ని కాంగ్రూయెన్సీ. కాంగ్రూయెన్సీ మరి రెండు ట్రయాంగిళ్ళు కాంగ్రూయెంట్ అవ్వాలి. రెండు ట్రయాంగిల్ కాంగ్రూయెంట్ ఎప్పుడు అవుతాయి అంటే వాటికి ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 4 ప్రాపర్టీస్ ఏంటంటే ఎస్ కాంగ్రూయెన్సీ అంటే దీనిలో ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఇంకో ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని కాంగ్రూయెంట్. అలాగే ఎస్ఏఎస్ కాంగ్రూయెన్సీ, ఏఎస్ఏ కాంగ్రూయెన్సీ, ఆర్హెచ్ఎస్ కాంగ్రూయెన్సీ. ఈ 4 ప్రాపర్టీస్ మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. కాంగ్రూయెంట్ అంటే ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండటం, రైట్? కాంగ్రూయెంట్. నౌ వాట్ ఈస్ సిమిలారిటీ? సిమిలారిటీకి సింబల్ మాత్రం ఓన్లీ ఈ ఎస్ని రివర్స్లో రాసుకోవాలి. ఎస్ని ఇలా రాయటాన్ని సిమిలారిటీ సింబల్గా చెప్తాం. సిమిలారిటీ సింబల్ దట్ ఈస్ ఎస్ని ఇలా రాయటమే సిమిలారిటీ సింబల్. సో సిమిలారిటీ, సిమిలర్ అంటే అర్థం ఏంటంటే సేమ్ షేప్లో ఉండడం. సైజెస్ మాత్రం డిఫరెంట్గా ఉండొచ్చు, సైజెస్ ఎలా అయినా ఉండొచ్చు. షేప్స్ మాత్రం సేమ్గా ఉంటే దాన్ని సిమిలర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాజకీయ నాయకుడి ఫోటో చిన్న సైజ్ చూశాను. అదే రాజకీయ నాయకుడి ఫోటో మన రోడ్డు మీద భారీ సైజు ఫ్లెక్సీలో కూడా చూశాను. సేమ్ ఫోటో ఇక్కడేమో నా దగ్గరేమో ఇంత సైజులో చూశాను న్యూస్ పేపర్లో, అదే ఫోటో రోడ్ మీద భారీ ఫ్లెక్సీలో బిగ్ సైజులో కనపడింది. మరి ఈ ఫోటోకి ఆ ఫోటోకి నేను కంపేర్ చేస్తే ఆ సేమ్ షేప్ అట్లా ఉన్న షేప్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. కాకపోతే ఇదేమో చిన్న సైజులో ఉంది, అదేమో పెద్ద సైజులో ఉంది. ఇలా సైజెస్ డిఫరెంట్గా ఉన్న షేప్స్ ఈక్వల్గా ఉండడాన్ని సిమిలారిటీ అంటారు. ఓకే, దట్ ఈస్ సిమిలారిటీ. ఫస్ట్ టాపిక్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం దీన్ని మనం బీపీటీ అంటాం. అంటే బీపీ తెచ్చుకోవడం అని కాదు, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, రైట్? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం స్టేట్మెంట్: ఎ లైన్ డ్రాన్ parallel to one side of a triangle will divide other 2 sides in the same ratio. A line drawn parallel to one side of a triangle, then it will divide the other 2 sides in the same ratio. ఏమర్థం కాలేదు కదా? చూడండి, అట్లా ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏబి, ఒక సైడ్ బిసి, ఒక సైడ్ ఏసి. ఈ 3 సైడ్స్లో ఒక సైడ్కి ప్యారలల్గా మనం లైన్ డ్రా చేస్తే, ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక సైడ్కి ప్యారలల్గా మనం ఒక లైన్ని డ్రా చేస్తే, దట్ విల్ డివైడ్ అదర్ 2 సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే అది మిగతా రెండు సైడ్లని సేమ్ రేషియోలో డివైడ్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో ఇటు 2 పార్ట్స్ వచ్చినాయి, ఇటు 2 పార్ట్స్ వచ్చినాయి. వాడు ఇచ్చింది ఏంటంటే ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విల్ డివైడ్ అదర్ 2 సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఈ రెండిటి యొక్క రేషియో, అంటే దీని రేషియో అంటే అర్థం తెలుసా మీకు? ఒకటి బై ఇంకోటి రాయడాన్ని మనం రేషియో అంటాం. ఇక్కడ ఏడి బై బిడి ఇదొక రేషియో, ఏఈ బై ఈసి ఇదొక రేషియో. ఈ లైన్ ప్యారలల్ గా ఉంటే ఈ రేషియోలు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, ఇఫ్ దిస్ లైన్ ఈజ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ విల్ డివైడ్ అదర్ 2 sides in the same ratio. That is, this line is parallel. మనం ఇది బై ఇది అంటే ఫస్ట్ రేషియో, ఇది బై ఇది అంటే సెకండ్ రేషియో. ఈ 2 రేషియోలు ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో మనకు అసలు గివెన్ ఏంటి? గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, line L is drawn parallel to BC, intersecting
ఏబి కామా ఏసి అట్ డి కామా ఈ. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏబిసి అనే ట్రయాంగిల్లో ఎల్ అనే లైన్ ని ఏబిని ఏసీని డి దగ్గర ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తున్న ఎల్ అనే లైన్ బీసీకి ప్యారలల్ గా ఉంది. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. మరి ఆర్టీపీ ఏంటి? ఇది ప్యారలల్ గా ఉంది కాబట్టి మనం ఆర్టీపీ అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇది ప్యారలల్ గా ఉంది కాబట్టి దిస్ బై దిస్ అంటే ఫస్ట్ రేషియో, దట్ ఈస్ AD by DB is equal to AE by EC. ఇది మనం ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం చిన్న కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నమాట. కన్స్ట్రక్షన్ ఒక థీరం అంటే తెలుసుగా, థీరంలో ఏమేమి ఉంటాయి? గివెన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది, అలాగే ప్రూఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఫైనల్ గా కంక్లూజన్ ఉంటుంది. అదే కదా థీరం. సో గివెన్ ఆర్టీపీ. నౌ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ మనం జాయిన్ బి కామా సిడి అండ్ డ్రా జాయిన్ బిఈ కామా సిడి. బిఈని జాయిన్ చేద్దాం, సిడిని జాయిన్ చేద్దాం, ఇలా డాటెడ్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. అండ్ డ్రా EF పర్పెండిక్యులర్. ఈ సింబల్ తెలుసా మీకు? సింబల్ పర్పెండిక్యులర్. EF పర్పెండిక్యులర్ టు AD. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్. ఏంటంటే అది బిఈని జాయిన్ చేసాం, సిడిని జాయిన్ చేసాం, ఈఎఫ్ని ఎక్స్ట్రా దీనికి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు. పర్పెండిక్యులర్ గా ఉండడం అంటే ఆల్టిట్యూడ్ అన్నమాట. పర్పెండిక్యులర్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రూఫ్ దీని ప్రూఫ్ చాలా ఈజీ. కొంచెం క్లియర్ గా చూద్దాం. ఇక్కడ మనకి మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఏబిసి ఉంది, ఏడిఈ అనే చిన్న ట్రయాంగిల్ ఉంది, బిడిఈ అనే ట్రయాంగిల్ ఉంది, సిడి అనే ట్రయాంగిల్ ఉంది. ఇన్ని ట్రయాంగిల్స్ లో నేను కన్సిడర్ రేషియో ఆఫ్ ఏరియా ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్ బిడిఈ తీసుకుంటా. ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్ బిడిఈ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ తీసుకుంటా. దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ by area of triangle BDE. So ADE this small, BDE this left sided one. Area of triangle ADE by area of triangle BDE is equal to, so area of triangle formula half into base into height, half BH. So half into ADE triangle లో ఇది height altitude, ఇది base. So half into AD into height by area of BDE. ఒక్కసారి మీరు BDE మొహం చూడండి. BDEలో BD బేస్ ఇంటూ పాపం మరి దీని హైట్ పరిస్థితి ఏంటి? దీని హైట్ అంటే అర్థం తెలుసా? BD బేస్ గా తీసుకుంటే హైట్ అంటే థర్డ్ వర్టెక్స్ ఈ దగ్గర నుంచి ఈ సైడ్ మీదకి పర్పెండిక్యులర్. మరి థర్డ్ వర్టెక్స్ ఈ దగ్గర నుంచి దీని మీద పర్పెండిక్యులర్ కావాలంటే దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తే ఈ వచ్చిన లైనే దీనికి కూడా హైట్. ఓకేనా? BDEకి కూడా EFA హైట్. ఎందుకంటే ఈ బేస్ ని ఇలా ముందుకు ఎక్స్టెండ్ చేస్తే ఈ దగ్గర నుంచి వచ్చిన ఆల్టిట్యూడ్ అది. ఓకే, సో BD ఇంటూ దీని హైట్ కూడా EF. నౌ ఐ గాట్ EF here. ఏరియా ఆఫ్ ADE by ఏరియా ఆఫ్ BDE నాకు ఏమొచ్చిందంటే AD by BD, దాని వాల్యూ ఐ గాట్ AD by BD. Similarly consider area of triangle
ADE by ఇంతకుముందు ఇటువైపు BDE తీసుకున్నాం. మళ్ళీ న్యూమరేటర్ సేమ్ ADE అలాగే ఉంచి ఈసారి డినామినేటర్లో CD ఇటువైపు ట్రయాంగిల్ CDE తీసుకోబోతున్నా. నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CDE ఈజ్ ఈక్వల్ టు, సో మరి ఇటువైపు నుంచి డ్రా చేయాలంటే వీ నీడ్ ఏ ఆల్టిట్యూడ్. ఇటు నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి. ఐ విల్ నేమ్ ఇట్ యాజ్ DG. DG is the altitude. Okay, so if I take area of ADE means half into its base AE into its height DG by half into its base CE, its height again from here to ఈ వర్టెక్స్ దగ్గర నుంచి ఈ సైడ్ మీదకి ఆల్టిట్యూడ్ DG హాఫ్ సో AE by CE. ఇక్కడ ADE by BDE తీసుకుంటే నాకు AD by BD వచ్చింది. ఇప్పుడు ఇదంతా చేయకుండా మీరు సిమిలర్లీ area of triangle ADE by area of triangle CDE is equal to, నాకు ఇటువైపు ADE by BDE తీసుకుంటే AD by BD వచ్చింది. ఏరియా ఆఫ్ ADE by CDE తీసుకుంటే సిమిలర్లీ is equal to మీరు AE by CE అని కూడా రాయొచ్చు. ఇదంతా చేయకుండా మీరు సిమిలర్లీ ఈ రేషియో ఇజ్ ఈక్వల్ టు AE by CE అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి BDE కనపడుతుందా? BDE CDE వీటి గురించి మాట్లాడదాం. BDE CDE ఇవి ఎలా ఉన్నాయంటే సేమ్ ప్యారలల్స్ మధ్యలో ఉన్నాయి. అలాగే వీటికి ఒకే బేస్ కలిగి ఉన్నాయి. They are on the same base. If two triangles are on the same base and between same parallels, then their areas are equal. It is a concept. If two triangles are on the same base and between same parallels, then their areas are equal. అయితే ఏంటి ఇప్పుడు మరి BDE CDE రెండు సేమ్ బేస్ మీద ఉన్నాయి. and they are between same parallels. మరి అప్పుడు నేనేం చేస్తాను? ఏరియా BDE is equal to ఏరియా ఆఫ్ CDE అని రాసుకుంటాను. I know or we know, ఎందుకంటే మనందరం we know ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE is equal to ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CDE. కారణం తెలుసా? Because they are on the same base and between same parallels. అవి సేమ్ బేస్ మీద ఉన్నాయి, సేమ్ ప్యారలల్స్ కి మధ్యలో ఉన్నాయి. కాబట్టి సేమ్ బేస్ మీద ఉన్నాయి అంటే తిరగలు ఉన్నాయి. సరిగ్గా చూస్తే తిరగలు ఉంటాయి. సేమ్ ప్యారలల్స్ కి మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఈ బేస్ ఈ డినామినేటర్ లో ఉన్న దాని ఏరియా ఈక్వల్. సో ఈ డినామినేటర్ లో BDE ఉంది, ఈ డినామినేటర్ లో CDE ఉంది. ఈ రెండు ఏరియాలు ఈక్వల్. మరి ఇక్కడ న్యూమరేటర్ లో వేరే ఏమన్నా ఉందా? న్యూమరేటర్ చూడండి ADE ఉంది. ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది? ఇక్కడ ఈ న్యూమరేటర్ లో ADE ఉంది. ఈ న్యూమరేటర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE, ఇక్కడ న్యూమరేటర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE, ఇక్కడ డినామినేటర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE, ఇక్కడ డినామినేటర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CDE. ఇక్కడ న్యూమరేటర్ ఆల్రెడీ ఈక్వల్ గా ఉన్నాయి. డినామినేటర్ గురించి ఇప్పుడే తాజా సమాచారం మనకు అందింది ఏంటంటే ఈ డినామినేటర్ కూడా ఈక్వల్. దేర్ఫోర్ మరి న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్. దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE by area of triangle BDE is equal to this ratio is equal to this ratio, that is the area of triangle ADE by area of triangle CDE. Okay, so
దిస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు దిస్ రేషియో. ఎందుకంటే న్యూమరేటర్ ఆల్రెడీ ఇక్కడ న్యూమరేటర్ లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ అని ఉంది, ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ అని ఉంది. డినామినేటర్ లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ అని ఉంది, ఇక్కడ డినామినేటర్ లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ అని ఉంది. బీడిఈ సిడిఈ ఈ రెండు ఎందుకు ఈక్వల్ మనకు బాగా తెలిసి, ఈ రెండు ఎందుకు ఈక్వల్ అంటే దే ఆర్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్. therefore this ratio is equal to that ratio. మరి ఈ రేషియోకి వాల్యూ మనకి ఫైనల్ గా అది వచ్చింది పాపం, ఏంటది AD by BD. మరి ఈ రేషియోకి ఫైనల్ గా మనకి ఈ ఆన్సర్ వచ్చింది, దట్ ఈస్ AE by EC. therefore AD by BD is equal to AE by EC. ఎప్పుడు ఈ లైన్ ప్యారలల్ గా ఉన్నప్పుడు, ఓకే, లైన్ ప్యారలల్ గా కనుక డ్రా చేస్తే దేనికి, ఒక సైడ్ కి, ఒక ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి, ఆ 3 సైడ్స్ లో ఏదైనా ఒక సైడ్ కి కనుక మనం ప్యారలల్ లైన్ డ్రా చేస్తే అది మిగిలిన 2 సైడ్లని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈక్వల్ రేషియో అంటే అర్థం తెలుసుగా, దిస్ పార్ట్ బై దిస్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ పార్ట్ బై దిస్ పార్ట్ అని మనం ఇప్పుడు ప్రూవ్ చేసాం. హెన్స్ ప్రూవ్డ్.